హాయ్ అండి. ఈరోజైతే మేము మార్నింగ్ టిఫిన్కి మినపగారెలు చేసుకున్నాం అనమాట, వడలు. సో చూడండి ఎంత స్మూత్గా వచ్చాయో. చూస్తేనే చూడండి ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయి చూడ్డానికి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. తర్వాత మేము లంచ్కి అయితే ఇవి చూడండి గ్రౌండ్ నట్స్తో అంటే బుడ్డలతో టమాటా పచ్చడి చేసుకున్నాము, ఇంకా బుడ్డల పొడి చేసుకున్నాము అనమాట. ఎందుకంటే మా ఇంట్లో పచ్చడి నచ్చని వాళ్ళందరూ పొడి తింటారనమాట. బుడ్డల పొడి చాలా బాగుంటుంది, బుడ్డల పొడి కూడా. సో అన్నీ ఈరోజు వీడియోలో చూసేద్దాము. ఫస్ట్ అయితే మినపగుండ్లని 3-4 అవర్స్ నానబెట్టాలన్నమాట మార్నింగ్ మీరు చేసే ముందు టిఫిన్. తర్వాత అవి నానిపోతాయి కదా, తర్వాత మనం పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, ఇంకా కొత్తిమీర అన్నీ తరిగి పెట్టుకోండి. మీకు కావాలి అంటే కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసి అవి కూడా వేసుకోవచ్చు. చూడండి పిండి టెక్స్చర్ అయితే ఇలా రావాలి, మరీ స్మూత్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఇలా రావాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. కొద్దిగా ఎక్కువైనా ఇంకా నూనె పట్టేస్తాయి అన్నమాట వడలంతా. సో ఇప్పుడైతే పిండిలో వంట సోడా యాడ్ చేస్తున్నాము. తర్వాత వంట సోడా మరి ఎక్కువగా వేయకండి. తర్వాత సాల్ట్, వాటర్ చిలకరించుకుంటూ మీరు మిక్సీ పట్టుకోండి. కొద్దిగా కాదు, నార్మల్గా చిలకరించుకుంటూ, ఎందుకంటే మనం ఆల్రెడీ నానబెట్టి ఉంటాం కాబట్టి కొద్దిగా చిలకరించుకుంటూ పట్టుకోండి. సో ఇప్పుడు చూడండి హ్యాండ్కి అయితే వాటర్ అద్దుకొని తర్వాత వడలు చేతి మీద ఇలా వేసుకోండి, చాలా బాగా వస్తాయి అలా చేస్తే. అంటే అలవాటు లేని వాళ్ళైతే ఏదైనా కవర్ కానీ తమలపాకు ఇలా ఆకు మీద అలా చేసుకోవచ్చు. వడలకి సాంబార్ కానీ, కరివేపాకు పొడి కానీ, ఇంకా వెల్లుల్లి కారం కానీ చాలా బాగుంటాయి. ఇంకా పల్లి చట్నీ కూడా బాగానే ఉంటుంది. సో వడలైతే ఫస్ట్ వాయికి ఇలా వేసుకున్నాము, 6 వేసుకున్నాము ఫస్ట్ అయితే. సో స్లోగా ఇలా ఒక్కొక్కటి తిప్పుకోండి, మరి ఎక్కువ ప్రెస్ చేయకుండా, ఎందుకంటే అన్ని సైడ్స్ ఈవెన్గా కాలాలి కాబట్టి. చూడండి ఎంత బాగా పొంగాయో. చూస్తే అర్థమవుతుంది కదా, పైన క్రిస్పీగా ఉంది, లోపలైతే సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా చేస్తే తప్పకుండా ట్రై చేయండి. చేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి, తర్వాత హైలోనే పెట్టుకోండి. చూడండి ఎంత బాగా కాగాయో. ఇప్పుడైతే పక్కకి ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బ్రౌన్గా, అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మీరు తీయండి. మరి రోస్ట్ అయితే అసలు బాగా వడలు. చూడండి మనం వేసిన పచ్చిమిర్చి అవన్నీ మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేస్తే మీకు హోటల్లో దొరికిన వడల కన్నా చాలా బాగా వస్తాయి. ఇదేమో సెకండ్ వాయి వేసుకుంటున్నాం మళ్ళీ. యాక్చువల్గా వడతో పాటు పొంగలి కూడా చేసుకుంటాము కొన్నిసార్లు మేము. చూడండి ఇప్పుడైతే కరివేపాకు పొడి అంటున్నా, సారీ, వెల్లుల్లి పొడి. ఓకే, వడ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మేము టమాటా పచ్చడి చేసుకుంటున్నాం అనమాట బుడ్డలతో. ఫస్ట్ అయితే టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ ఉడకబెట్టుకోవాలి. జస్ట్ ఆయిల్ తిరువాతకి ఎంత వేస్తామో అంత తక్కువగా వేసుకొని, వాటర్ ఏం లేకుండా జస్ట్ అలా మగ్గించుకోవాలి అన్నీ. కొద్దిగా సాఫ్ట్గా అవుతున్నాయి చూడండి, ఎంత సాఫ్ట్గా అయినప్పుడు ఆపేయండి. తర్వాత బుడ్డలు అనమాట, బుడ్డలు కూడా లైట్గా వేయించుకోండి వితౌట్ ఆయిల్, జస్ట్ డ్రైగా. బ్రౌన్గా అవుతున్నప్పుడే తీసేయండి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసామన్నమాట.
ఇంకా అది బాగా మగ్గిన తర్వాత పక్కన పెట్టుకోండి. దాంతోపాటు బుడ్డల పొడి పట్టుకున్నాం అనమాట. బుడ్డల పొడికి వెల్లుల్లి బుడ్డలు, కారం, ఉప్పు అంతే అండి. దాన్ని మిక్సీ పట్టుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది బాగా. ఇంకా పచ్చడి, ఆ మిశ్రమంలో బుడ్డలు యాడ్ చేసి ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోండి కచ్చబచ్చగా. అంతే అండి, చాలా బాగుంటుంది టమాటో పచ్చడి అయితే. మీకు పొంగలికి కానీ, వడలకు కానీ, టిఫిన్స్కి, రైస్కి, దేనికైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.